ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈ రోజు దేవుని వాక్యము, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనము. బీ ఆన్ యువర్ గార్డ్, స్టాండ్ ఫర్మ్ ఇన్ ద ఫెయిత్, బీ కరేజియస్, బీ స్ట్రాంగ్. 1 Corinthians chapter 16 verse 13. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సమస్యలు లేని మనిషి అంటూ ఉండడు. మనిషి అనే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అది చిన్నదా పెద్దదా అని ప్రక్కన పెడితే, పుట్టిన పిల్లవాని దగ్గర నుండి వయసు అయిపోయిన వృద్ధుల వరకు సమస్య లేని వారు అంటూ ఉండరు. అందుకే సమస్యలున్నాయి అని దేవునికి ఎప్పుడు కంప్లైంట్ చేయకండి. ఆ సమస్యల్లో ఎలా ముందుకు వెళ్ళాలో, ఎలా వాటిని ఎదుర్కోవాలో, ఎలా పైకి ఎదగాలో, ఎలా దేవుని నామమును మహిమపరచాలో అని దేవుణ్ణి అడగండి. ఈ రోజున బహుశా నీవు ఏ సమస్యతో బాధపడుతున్నావో ఆ సమస్యలో నీకు విజయము పొందుటకే దేవుడు ఈ రోజున ఈ యొక్క వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఒక క్లాస్ లో అందరికీ ఒకే టీచరు పాఠాలు బోధిస్తుంది కదా, అందరికీ ఎగ్జామ్స్ పెడతారు కదా, అందరికీ ప్రశ్న పత్రము అదే ఉంటుంది కదా. అయినా సరే కొందరు ఫెయిల్ అవుతారు, కొందరు పాస్ అవుతారు, కొందరు మంచి మార్కులు తెచ్చుకుంటారు. కారణం ఏంటండి? టీచరా, లేదా స్కూలా, లేదా క్లాస్ రూమా? ఇవేవి కావు. మన ప్రవర్తన, మన ఆలోచన విధానం, మన జ్ఞానము, మన ఓపిక, మన ధైర్యము, ఇవన్నీ పరిగణలోనికి వస్తాయి. మనల్ని బట్టే ఉంటుంది. కానీ ప్రక్కోళ్ళ మీద మనం ఎప్పుడూ త్రోసివేయవద్దు. అందుకే పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తున్నాడు, మీరు మెలకువగా ఉండండి, మిమ్మల్ని ఏ వ్యక్తి బలహీనపరచకుండా, ఎవ్వరూ భయపెట్టకుండా, మీ యొక్క ఏకాగ్రత కోల్పోకుండా, అపవాది మిమ్మల్ని ఈ లోక సంబంధమైన వాటిల్లో నింపివేయకుండా ఎలా ఉండాలి అంటే మెలకువగా ఉండాలి. అలా మెలకువగా లేకనే ఈ రోజున అనేక మంది వారు సాధించాలి అనుకున్నది, చెయ్యాలి అనుకున్నది చేయలేకపోతున్నారు. మరి నీవు ఈ రోజున నీకొచ్చినటువంటి సమస్యను బట్టి మెలకువగా ఉంటున్నావా? ఉండగలిగితే నీవు దానిని జయించగలవు. అంత మాత్రమే కాదు, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. కొందరికి అస్థిరమైన విశ్వాసం ఉంటుంది. కొంతసేపు దేవుడు అంటారు, మరి కొంతసేపు లోకం అంటారు, నా శక్తి అంటారు, నా బలం అంటారు, నా జ్ఞానం అంటారు. కానీ వాటి వలన వారు ఏది కూడా చేయలేరు. దేవుని పైన విశ్వాసము నిలకడగా ఉంటే నీవు ఏదైనా చేయగలవు. విశ్వసించిన వాడు కలవరపడడు అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నిలకడైన విశ్వాసాన్ని కలిగి ఉండు. అన్నీ నీకు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడని, ఏదైనా సమస్య రాగానే దేవుడు లేడేం లేడని అనుకోవద్దు. ఎప్పుడైనా ఎక్కడైనా నా యేసయ్య నన్ను కాపాడతాడు, నన్ను రక్షిస్తాడు అనే విశ్వాసముతో నీవు జీవించాలి. అంత మాత్రమే కాదు, మనము దేవుని బిడ్డలం, మనం పౌరుషంగా జీవించాలని కూడా పౌలు భక్తుడు చెబుతున్నాడు. ఏ విషయంలో పౌరుషం? ఎవరితోనైనా గొడవ పడే విషయంలో కాదు, ఎవరినైనా కొట్టే విషయంలో కాదు. దేవుని కోసం నీతి తప్పిపోకుండా, సాక్ష్యము కోల్పోకుండా, నీ పరిశుద్ధతను నీవు కోల్పోకుండా జీవించే విషయంలో పౌరుషం కలిగి ఉండాలి. కాంప్రమైజ్ కావద్దు. నా దేవుడు, నేను నమ్మిన నా యేసయ్య ఏదైనా ఇస్తాడు, ఏమైనా నాకు ఇవ్వగలడు అనే పౌరుషంతో ఈ లోకంలో జీవించాలి. ఇలా ఉంటే సమస్యలు ఎన్నొచ్చినా సరే ఏమీ చేయలేరు. ఇవన్నీ మనకు ఉన్నప్పుడు మనము బలవంతులుగా ఉంటాం, శక్తిమంతులుగా ఉంటాం. ఎటువంటి సమస్యనైనా చిత్తు చేయగలము. చాలా మంది ఆత్మీయంగా బలహీనంగా ఉంటారు. అందుకే అన్ని విషయాలకు భయపడుతుంటారు. భయపడొద్దండి. మన యేసయ్య సర్వశక్తిమంతుడు. ఆయన నోటి మాటతో చెబితే చాలు దయ్యాలు, అపవాది శక్తులు లయమైపోతాయి. అటువంటి గొప్ప దేవుణ్ణి నీ ప్రక్కన ఉంచుకొని నీవెందుకు భయపడతావు? ధైర్యంగా ఉండు. ఏది నిన్ను ఎంత మాత్రమో ఏమీ చేయలేదు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి
సహోదరులారా, నీ సమస్యల విషయము ఈ వాక్యము సెలవిచ్చినట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ విశ్వాసముతో నిలకడగా ఉంటూ ఆత్మీయ జీవితంలో పౌరుషము కలిగి దేవుని సహాయముతో బలము కలిగి జీవిస్తే ఏ పరిస్థితినైనా నీవు జయించగలవు, అన్నిటిలో విజయము సాధించగలవు. నీ అనారోగ్యము, నీ అప్పులు, నీ కుటుంబ గొడవలు నిన్నేమి చేయలేవు. విశ్వాసముతో జీవించు, దేవుడిచ్చేటువంటి మేలులను నీవు పొందుకో. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా. కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, మాకొచ్చిన సమస్యలను బట్టి, మాకొచ్చిన ఇబ్బందులను బట్టి ప్రభువా, మేము తండ్రి అయ్యా నిలకడగా లేకుండా, స్థిరమైన విశ్వాసము లేకుండా ప్రభువా అయ్యా మేము ఉండినట్లయితే ప్రభా మాతో మీరు మాట్లాడారు ప్రభా. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండుండి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి అని తండ్రి లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. అవును తండ్రి, మీ పైన విశ్వాసము నిలకడగా ఉంటే మేము ఏదైనా చేయగలమని అయా మేము భయపడకుండా ఉండి అయా మరి తండ్రి ప్రతి విషయంలో తండ్రి మీకు ప్రార్థిస్తూ అయా ఎల్లప్పుడూ ధైర్యంగా మేము ఉండాలని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అందును బట్టి మీకు వందనములయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా. వారిని మీరు ఆశీర్వదించండి ప్రభా. మీ యొక్క కనికరమో మీ కృపగల హస్తమో అయా బిడ్డలకు తోడుగా ఉంచండి ప్రభా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి అయ్యా. మీరు పొందిన దెబ్బల చేత అయా, మీరు కార్చిన రక్తము చేత అయా మాకు స్వస్థత కలుగుతుందని నమ్ముతున్నాము తండ్రి. బిడ్డలకున్న ప్రతి ఒక్క అనారోగ్య సమస్యను కొట్టివేయండి ప్రభా. ఐసీలో ఉన్న బిడ్డలను సైతము తండ్రి అయా మీరే లేవనెత్తమని, మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభా. అప్పుల భారాలన్నిటి నుండి కూడా విడుదలను అనుగ్రహించండి ప్రభా. కుటుంబ సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అత్తకోడల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి. శాంతి గల కుటుంబముగా, సమాధానము కలిగినటువంటి కుటుంబముగా ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి మీరు లేవనెత్తమని వేడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా చేతి పని చేసుకున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభా. వారు చేస్తున్న చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. చిన్న బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి, యవన బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి ప్రభా. బిడ్డలు ప్రభా యవన వయసులో ఉంటుండగా ప్రభా మీ యొక్క కరుణ కటాక్షము వారిపై ఉంచండి. చెడు వ్యసనాలు, చెడు స్నేహాలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ముఖ్యంగా ఆ గేమ్స్ ఎడిక్షన్ నుంచి, ఫోన్ ఎడిక్షన్ నుంచి బిడ్డలకు విడుదలను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా వివాహాల విషయంలో ప్రభా మీ యొక్క చిత్తమేమిటో గ్రహించేటువంటి కృపను దయచేయండి ప్రభా. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున కోర్టు సమస్యలతో, భూతగాథ సమస్యలతో ఇబ్బందిని పడుతున్నారో ప్రభా వారిని బట్టి మొరపెడుతున్నాం. వారి పక్షముగా మీరుండి వారికి న్యాయమును జరిగించండి ప్రభా. అయా మీరు న్యాయాధిపతివైన దేవుడవు, అన్యాయము అస్సలే తండ్రి జరగనివ్వని దేవుడవు ప్రభా. బిడ్డలకు తోడుగా ఉండండి తండ్రి. అదే విధంగా చేతి పని లేక బాధపడుతున్న బిడ్డలకు తండ్రి చేతి పనిని దయచేయండి. ఉద్యోగము లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. భారతదేశము సమాధాన దేశముగా అయా, ప్రేమ కలిగినటువంటి దేశముగా, అభివృద్ధికరంగా అయా మా భారతదేశమును మీరు నిలవబెట్టండి. అధికారులందరికీ మీరు తోడై ఉండండి. సమయోచితమైనటువంటి జ్ఞానమును, వివేచనను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. సువార్థికులను మీరు బలపరచండి ప్రభా. అయా మిషనరీస్ ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. అయా సంఘాలను విస్తరింప చేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా ప్రభా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. వారిని మీరు దీవించండి. వారు చేస్తున్న కష్టార్జితమును మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా ప్రభా రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి ప్రభా. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును మీరు అనుగ్రహించండి తండ్రి. అయా మరి ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు వెళ్లే వాహనం అంతటిని తండ్రి మీ యొక్క ఆధీనంలో ఉంచుకోనండి ప్రభా. అయా క్షేమాన్ని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా ఇంకా తండ్రి
చెప్పుకోలేనటువంటి అయా మరి తండ్రి ఇబ్బందులతో ఎందరైతే బిడ్డలు ఉన్నారో వారికి ఉన్నటువంటి ఇరుకులు ఇబ్బందులు అన్నిటి నుంచి విడుదల దయచేసి మీ నామానికి మహిమకరంగా బిడ్డలను అయా మరి తండ్రి నిలవబెట్టుకోమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.